అయితే ఆ రైతు బంధు అనే విషయంలో నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. రైతులారా ముఖ్యంగా నేను చెప్పే ఈ ఒక్క మాటను మాత్రం ఖచ్చితంగా మీ మైండ్‌లో పెట్టుకోండి. ఆయన గేమ్ ప్లాన్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్‌లు వచ్చే ముందు నేను రైతు భరోసా ఇస్తా అనే ప్లాన్ చేస్తే మళ్ళీ నాకు ఓట్లేస్తారు. గద్దెనెక్కినాక మళ్ళా మిమ్మల్ని తంతా అనే ఆలోచనతోనే ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు రైతులను మోసం చేయకండి. మీరు ఎవరు మోసం చేస్తారా అది నీ ఇష్టం. కానీ రైతులను మాత్రం చాలా దారుణంగా మోసం చేస్తారు. ఈ మీరు అన్న 5 ఎకరాలకు ఒకవేళ రైతు భరోసా ఇస్తే గనక ఒక ఎకరానికి 15,000 చొప్పున అంటే 5 ఎకరాలకు మీరు కట్ ఆఫ్ పెట్టినా కానీ 75,000 ఒక దఫా అన్న 75,000 అది మల్టిప్లై 2 సార్లు 2 పంటలు యాక్చువల్ గా ఈయన అనేది 3 పంటలకు ఇవ్వాలని అన్నాడు. ఇంక తెలియలేదా అన్నాడు, దివానా అన్నాడు. ఆయనకు తెలియలేదా అని చెప్పేసి 3 పంటలకు ఇవ్వాలన్నాడు. కానీ 2 పంటలకి ఇచ్చే దమ్ము లేదు, నువ్వు ఒక పంటకి ఇచ్చే దమ్ము లేదు. ఓకే, ఈ ఒక పంటకు 2 పంటలకు నువ్వు ఇస్తాను ఈ రోజు అంటున్నావు కదా, 15,000 చొప్పున 5 ఎకరాలకు 75,000 2 దఫాలుగా 1,50,000 అది 5 ఎకరాలకు ఎంత 5 సంవత్సరాలకు మల్టిప్లై చేస్తే 7,50,000. మన 7,50,000 మనకు ముఖ్యమా, లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 1,50,000 రుణమాఫీ ముఖ్యమా అనేది వీళ్ళు ప్రజలు ఆలోచన చేయాలి. చాలా ఆలోచించదగిన విషయం.